హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మీకు నేను అతి మృదువైన రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డూలు చేశారంటే నోట్లో పెట్టుకుంటేనే వెన్నలాగా కరిగిపోతాయి. అంత బాగుంటాయండి ఈ రవ్వ లడ్డూలు. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేయండి. ఈ షుగర్ అనేది బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. మనం లడ్డూలు చేయడానికి మనకి ఈ నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ని యాడ్ చేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పును యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించండి. వీటిని మరీ ఎర్రగా వేయించామంటే మాత్రం రవ్వ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేయండి. ఇలా రవ్వని యాడ్ చేశాక ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి రవ్వను కలుపుతూ వేయించాలి. రవ్వ వేగింది అంటే మనకు రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా వచ్చేంత వరకు రవ్వను వేగనివ్వండి. రవ్వ సరిగా వేగలేదంటే మాత్రం మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కాబట్టి నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, రవ్వ అనేది బాగా వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక షుగర్ పౌడర్ అనేది ఈ రవ్వ మిశ్రమంలో పూర్తిగా కలిసే వరకు బాగా కలపాలి. ఇలా షుగర్ పౌడర్‌ని పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన రవ్వను చిన్న మిక్సీ జార్‌ని తీసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. పెద్ద మిక్సీ జార్‌లో అయితే ఈ రవ్వ బాగా మెత్తగా గ్రైండ్ అవ్వదండి. అందుకనే చిన్న మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేయండి. ఇలానే మొత్తం రవ్వను అంతా కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. అయితే ఈ రవ్వను ఇలా మిక్సీకి వేసుకున్నప్పుడు మనకి రవ్వ అనేది మిక్సీ వేడికి కొంచెం అంటుకున్నట్లు ఉంటుందండి. ఇలా రవ్వ మొత్తం కూడా బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా చేతిలోని బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసేటట్లుగా కలిపితే మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలుగా చేసుకోండి. లడ్డూలు చాలా చక్కగా వస్తాయండి. ఏం కంగారు పడనవసరం లేదు. ఒకవేళ మీకు లడ్డూలు చేయటానికి పిండి అనేది గట్టిగా అనిపిస్తుంది, లడ్డూలు చేయడానికి రావటం లేదు అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసి కలుపుకోండి. చూసారా? ఇలా ఎండు ద్రాక్షని పైన డెకరేషన్ లాగా పెట్టేశారు అంటే మాత్రం లడ్డూలనేవి చూడ్డానికి చాలా బావుంటాయి. ఇలానే లడ్డూలన్నింటిని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. అంత బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.